బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు GVLN చార్యులు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఏ పాపాలు చేయటం వల్ల వారికి ఎలాంటి వ్యాధులు వస్తాయంటారు? ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి. 9 గ్రహాలు 9 రకాల ఫలితాలు ఇస్తారు. ఫస్ట్ రవి, ఆత్మకారకుడైనటువంటి రవి. ఈ కలియుగంలో ఎవరైతే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని అనుభవిస్తూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారో, ఆ వదిలేసినటువంటి కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరుజన్మలో పిపీలకములుగా పుడతారు. పిపీలకం అంటే చీమ, చీమల్లా పుడతారు. క్షణికం, ఒక ఏలేస్తే. ఓకే. చంద్రుడు తల్లి కారకుడు. అంటే కర్మలు, తల్లి చేసినటువంటి కర్మలకు ప్రధాన కారణం చంద్రుడు. తల్లిని దూషించినవాడు, తల్లిని కాళ్ళతో తన్నేవాడు, తల్లిని హతమార్చేవాడు, తల్లిని అనుమానించేవాడు, వాళ్ళు మరుజన్మలో శ్లేష్మములో ఇరుక్కున్నటువంటి ఈగలాగా పుట్టి చచ్చిపోతారు. శ్లేష్మం అంటే కళ్ళ, మనం ఉమ్మేస్తాం రోడ్డు మీద, అందులో ఒక ఈగ వాలుతుంది. ఆ ఈగలుగా పుట్టిన వాళ్ళందరూ ఎవరంటే తల్లిని దూషించిన వాళ్ళే. తల్లి, ఇతను మీ తండ్రి అని చెబుతుంది. ఇక్కడ తల్లి అని ఆ మాట మనం ఎందుకు వింటున్నాం? తల్లి మాటని. తల్లి అంటే ఒక నమ్మకం. బర్త్ సర్టిఫికేట్లో ఫాదర్ పేరు ఉంటుంది, మరి తల్లి పేరు కూడా చేర్చాలిగా. లేదు, ఒకడని చూపించి అమ్మ ఇతనే మీ నాన్న అని తల్లి చెబితే ఆ పిల్లకి అతని మీద ఆసక్తి పెరుగుతుంది. ఓహో మా నాన్న. కొంతకాలం అతనితో నడిచి వెళ్ళిన తర్వాత తూచ్ ఆయన కాదు ఈయన అసలు మీ నాన్న అంటే ఆ పిల్ల ఏం చేస్తుందండి? తల్లిని అనుమానిస్తుందిగా. ఇట్లా చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. వీళ్ళు ఏం చేస్తారంటే నులి పురుగులు అంటారు. అన్డైజెషన్ వల్ల శరీరంలో మనకు మలము ద్వారా వచ్చేటువంటి నులి పురుగుల్లాగా పుడతారు అని గర్భమీమాంసలో చెప్పుకొచ్చారు గరుడ పురాణంలో. కాబట్టి తల్లి బిడ్డకి అబద్ధం చెప్పకూడదు. పోనీ అమ్మ నువ్వు పుట్టింది ఫలానా వాడికి, మిమ్మకి అతనికి చెడి విడాకులైనాయి, ఈయన నీకు తండ్రిలాగా నీకు సంరక్షిస్తాడు, కాబట్టి ఇతను తండ్రిగా నీకు దత్తత తీసుకుంటున్నాము, ఇదిగో ఆయన నీకోసం, నీ భవిష్యత్తు కోసం ఓ ఇల్లో వాకిలో రాసిచ్చాడు అని కూతురికో మనవరాలకో చెప్పుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? ముందు తండ్రిని చూపిస్తున్నావు, ఆ తర్వాత ఇంకొకటి చూపిస్తున్నావు, చివరికి తల్లి మీద ద్వేషాన్ని పెంచుతున్నావు. వీళ్ళందరూ ఎలా పుడతారు? మలములో నులి పురుగుల మాదిరిగా పుడతారు. ఓకే. రెండోది బుధుడు పూర్తి స్థాయిలో వ్యాపారం, వృద్ధి, కమ్యూనికేషన్, షేర్స్ ఇట్లాంటి రంగాలు ఉంటారు. సహజంగా బుధుడిలో పుట్టిన వారు కమ్యూనికేషన్ అంటే నాకు తెలిసి 100కి 90 మంది బుధుడు బలముగా ఉన్నటువంటి వారు మాత్రమే ఫైనాన్స్ దాంట్లో ఫైనాన్స్ ఎనలిస్టులుగా, మీడియా ఎనలిస్టులుగా, జర్నలిస్టులుగా, ఎడిటర్స్గా, రైటర్స్గా, కెమెరామెన్స్గా, లైట్ మెన్స్గా, మీడియాలో ఉన్నటువంటి ప్రతి 100కి 99 మంది బుధుడు యొక్క అనుగ్రహంతో ఉన్నవాళ్ళు అని చెప్పాలి. ఇక్కడ బుధుడు యొక్క ప్రభావం బుధధ్యానం ప్రపద్యామి బుద్ధిపీడ ఉపశాంతయే అంటే బుద్ధితో వక్రించి. ఇప్పుడు సపోజ్ నేను దేవికాని తిట్టాలి,
కోపంగా ఉంది, నా మీద. కానీ ఏం చేయలేను. కాబట్టి ఏం చేయాలి, నేను ఓ మొబైల్ తీసుకుని SMS పెట్టాలి. అందులో కూడా నేను డైరెక్ట్ తిట్టకూడదు. ఉమ్, పాసివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో కానీ ఆబ్జెక్ట్లో కానీ. ఇప్పుడు మనకు చాలామంది థంబ్లైన్స్ పెడుతుంటారు. ఆ థంబ్లైన్స్లో ఆ ఎడిటర్ యొక్క ఉద్దేశ్యం, థంబ్లైన్లో ఆ ఎడిటర్ ఉద్దేశాన్ని అందులో పెడతాడు. అవును. ఎస్యూ ఏమంటాడు, మన భాషలోనే ఎస్యూ ఏమంటాడు, ఏమంటే థంబ్లైన్ పెట్టే బాధ్యత మాకు అప్పచెప్పండి, కంటెంట్ మేము వింటాం, మేము చూసుకుంటాం. కాదు మేము పెట్టిందే చేయాలి అంటే ఇక్కడ బుధుడు వక్రి, వీడికి ఇది అనేవాడు బుధుడు వక్రి. కాబట్టి ఏం చేస్తాడు, ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ పెడతాడు. ఉమ్, పెట్టి దానిపైన చర్చలు జరిపి నిజ నిర్ధారణ చేసి ఆ నిజ నిర్ధారణ అయ్యేలోగా వీడు మరణిస్తాడు. ఉమ్, అంటే బుధుడు యొక్క ప్రభావం చేత తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరలేక ఎవరైతే మరణిస్తారో బుద్ధి చేత ఎదుటి వారిని హింసించి, దాని బుద్ధి అంతేనే, వాడి గుణం అంతేనే, కానీ తెలియదు, ఇంకేం జరిగిందో తెలియదు, ఏం జరిగిందో తెలీదు. తెలిసినది తెలుసుకోకుండా, వాస్తవాలు గ్రహించుకోకుండా, ఎవడో చెప్పింది విని ఇది వాస్తవం అని భావించి మరణించిన వారు ఈ జన్మలో చెవిటి వాళ్ళుగా పుడతారు. చెవిటి వాళ్ళుగా పుడతారు. ఇక గురుడు తండ్రి లాంటి వాడు. జన్మనిచ్చిన తండ్రిని, విద్య నేర్పిన గురువుని, జన్మనిచ్చినటువంటి తండ్రి, విద్య నేర్పిన గురువు, పిల్లనిచ్చినటువంటి మామ కూడా తండ్రే. నీకు పిల్లనివ్వకపోతే నువ్వు మగవాడివి కాదు, నువ్వు మనిషివే. ఎవరైతే నీకు పిల్లనిచ్చి నీకు వివాహ యోగ్యత ఇచ్చాడో అప్పుడు నీవు ఉత్తమ పురుషుడివి అని అర్థం. అంతవరకు నీవు వట్టి పురుషుడివే. ఎప్పుడైతే నీ పక్కన భార్య ఉన్నదో నీవు ఉత్తమ పురుషుడివి. అట్టా పిల్లనిచ్చిన తండ్రిని, విద్య నేర్పిన గురువుని, జన్మనిచ్చిన తండ్రిని, ఈ ముగ్గురిని ఎవరైతే దూషిస్తారో వారు ఈ జన్మలో మూగవారుగా పుడతారు. ఈ జన్మలో మూగవారిగా పుడతారు. శుక్రుడు చతుష్టష్టి కళలు, అందులో అన్ని రకాలు ఉంటాయి. శుక్రుడు అనగానే అబ్బా నాకు శుక్ర మహాదశ స్టార్ట్ అయింది, ఆఫ్టర్ 1 year ఐఎమ్ ఏ కింగ్ అంటాడు. వాడు కింగ్ కాదు, అడుక్కు తినే పరిస్థితులు చాలామంది చూశాను. శుక్రుడు వ్యసనపు కారం, వాడికి ఒక్కన్ని రెండో కన్ను ఉండదు. శుక్రుడికి ఒక కంటి చూపే రెండో కన్ను ఉండదు. వాడు ఆ ఒక్కంటితోనే చూస్తాడనమాట. ఆ ఒక్కటితోనే వీడు దివ్యమైన జ్ఞానం చూసినట్లుగా. ఏమన్నా సంజీవుడా? మహాభారతంలో సంజీవుడు ఉన్నాడు. ఆ రోజున బిగ్ టీవీ లేదు, ఆ రోజున ఈ మీడియాలు లేవు. కానీ సంజీవుడు చూచింది చూచినట్లుగా, జరిగింది జరిగినట్లుగా వాస్తవాలనే చెప్పాడు. కాబట్టి మహాభారతం ఇప్పటికి కూడా ప్రజాదరణ పొంది భారత రాజ్యాంగానికి మరొక ప్రతిరూపంగా మారింది. కారణం ఏంటి? వాస్తవాలు. మన మీడియా వాస్తవాలు చూపిస్తున్నావా? అలా చూపించని మీడియాలు కనుమరుగైపోతున్నాయి క్రమక్రమేణా కదా. కాబట్టి ఇక్కడ శుక్రుడు కూడా మీడియా కనెక్టివిటీ ఉంటాయండి. అతను ఒక రిపోర్టర్, మంచి ఎనలిస్ట్. కానీ ఈ శుక్రుడు వ్యసనపరుడు. ఇట్లా డబ్బు వస్తుంటుంది. సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళము సలిలము భంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండుగదరా సుమతి. వరసా వావి లేకుండా నిరంతరం మత్తులో తూగుతూ కామ కేళి కళా విలాసాల్లో బతుకుతూ భార్యా పిల్లల బాధ్యతలు మరచి
పరస్త్రీ వ్యామోహంలో పడి దుష్కర్మలు చేస్తుంటారే వాళ్ళు ఈ జన్మలో అందమైన భార్య పక్కన ఉన్నా కూడా దాన్ని అనుభవించలేటువంటి నపుంసకుడు కాబడుతున్నాడు. ఈ రోజున డైవర్స్ కారణాల్లో ప్రధాన కారణం ఏంటి? ఆయన సంసారానికి పనికిరాడని మా అమ్మాయి చెప్పిందండి, అందుకే డైవర్స్ అప్లై చేసామండి. రైట్ అమ్మ, మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా అదే సమస్య అయితే డైవర్స్ తీసుకోవడం ఉత్తమం. సో ఈ రోజున విడాకులకు కారణం నపుంసకత్వం ప్రధాన కారణం అవుతుంది. ఈ నపుంసకులందరూ ఎవరు అంటే పూర్వజన్మలో అలా చేసిన వారే అని గరుడ పురాణంలో చెప్పుకొచ్చాం. ఇక శని ఐశ్వర్యకారకుడు, డబ్బు ఇచ్చేది, ప్రాణాన్ని కాపాడేది, ఆయుర్దాయాన్ని పెంచేది, ఆయుష్ తీసేది ఎవరు? శని. ఈ శని ఐశ్వర్యకారకుడు. ఐశ్వర్యము అనేటువంటి మదంతో కన్ను మిన్ను కానకుండా కొంతమంది రెచ్చిపోతుంటారు. వారు చనిపోయి ఈ రోజున దేవాలయాల దగ్గర భిక్షాటన చేసే వాళ్ళందరూ పూర్వజన్మలో కోటీశ్వరులే. కానీ వాళ్ళు సమాజానికి కానీ ప్రకృతికి కానీ ఎవరికి కూడా వాళ్ళు ఉపయోగించకుండా ఉన్నవారు ఈ జన్మలో గుడి మెట్ల దగ్గర అడుక్కుంటూ కోటీశ్వరులు అవుతున్నారు. వాళ్ళకి ఇళ్ళు ఉంటాయండి, వాళ్ళకి ఆధార్ కార్డులు, వాళ్ళకి ఫంక్షన్స్, వాళ్ళకి డబుల్ బెడ్రూములు, వాళ్ళకు యూనియన్ కూడా ఉంది. ఆ యూనియన్ వాళ్ళు ఎవరు? మళ్ళీ పూర్వజన్మలో వాళ్ళు ఐశ్వర్యవంతులై ఎవరికి భిక్షాటన ఇవ్వకుండా, దానం చేయకుండా, ధర్మం చేయకుండా మరణించారే వాళ్ళు మళ్ళీ ఈ యూనియన్ కాపాడుకుంటారు. అర్థమవుతుందా? ఇక రాహు ధ్యానం ప్రవద్యామి రోమపీడోపశాంతయ్య. ఇప్పుడు మన సమాజంలో కొంతమంది వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే పండినటువంటి పంటలు పూర్వంలో రైతులు పంటలు పండించి ఆ చేలల్లోనే వాము కట్టి అందులో పోసేవాడు. ఒక 10 రోజుల తర్వాత ఎండిన తర్వాత తెచ్చుకుంటారు ఇంటికి. అప్పుడు ఈ రాజకీయాలు ఎలక్షన్ కనుక ఉంటే పోయి నిప్పు అంటిస్తారు గడ్డి వాములకి, పూరిపాకలకి, పండినటువంటి ధాన్యాలకి, వీటికి నిప్పు అంటిస్తారు. ఆ నిప్పు అంటించినటువంటి సమయంలో ఎవరైతే కాలి బుగ్గైపోతారో వారందరూ ఈ జన్మలో చర్మ వ్యాధులతో శోభి, బొల్లి, శ్వేతకుష్టు, చర్మ వ్యాధులు, డెర్మటాలజిస్ట్స్ పుడతారు. కానీ మరి వీళ్ళు రక్షణ మనిషి కావాలి కదా. పూర్వజన్మలో ఎవరైతే ఈ దహనాలు జరిగినప్పుడు కాలిపోయి శరీర గాయాలు జరిగి వాళ్ళకి సేవలు చేసి అప్పట్లో వైద్యం చేశారే వాళ్ళ కోరికలు తీరక మళ్ళీ ఈ జన్మలో వాళ్ళు డెర్మటాలజిస్టులుగానే పుట్టారు. చర్మ వ్యాధు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాహువు బలంగా ఉంటేనే వాళ్ళు ఆ వృత్తిలోకి వెళతారు. ఓకే. ఇక కేతు ధ్యానం ప్రపద్యామి చక్షు పీడోపశాంతయే. చక్షువులు అంటే కళ్ళు. ఈ కళ్ళు సత్యాన్ని చూడాలి, చెవులు సత్యాన్ని వినాలి, నోరు సత్యాన్ని మాట్లాడాలి. ఇది కానీ మన కలియుగంలో ఉన్నాం కదా అంటే కాబట్టి ఈ మధ్య కొత్తగా యోగాలు వచ్చాయి. నేత్రబంధ యోగం అంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే నేత్రబంధ యోగం, కర్ణబంధన యోగం, వాక్ బంధన యోగం. కంటితో చూసింది మాట్లాడకూడదు, చెవితో విన్నది మాట్లాడకూడదు. మన కంటి ఎదురుగా వాళ్ళు మనం తిడుతున్నా కూడా మనం పడి ఉండాలి. ఇది ఒక యోగం. అందుకే మనకంటే గుడ్డివాడు చాలా గొప్పవాడండి. వాడు దుర్మార్గాలను చూడలేడు. చెవిటివాడు చాలా గొప్పవాడు, పెళ్ళాన్ని తిడుతున్నా కూడా పట్టించుకోడు. మోగవాడు
ఎదుటివాడు ఏదన్నా కూడా సమాధానం చెప్పలేడు. మనకంటే ఆ ముగ్గురు గొప్పవాళ్ళు. ఆ ముగ్గురికి ఉన్నటువంటి సమన్యాయం మనకుందా? కాబట్టి కళ్ళతో చూచిన దాన్ని మనం నమ్మాలి. కళ్ళతో చూచిన దాన్ని నమ్మాలి, చెవితో విన్నదాన్ని నమ్మకూడదు. కళ్ళతో చూచి వాస్తవాలు చెప్పలేక చూచిన దాన్ని వక్రించి చెప్పేటువంటి సంఘటనలో అదొక కర్మ. ఆ కర్మతో పుట్టిన వారు ఈ జన్మలో పుట్టిన పిల్లవాడు కూడా కళ్ళజోడు పెట్టుకోవాల్సిందే. అయితే వీటన్నిటికీ ఒక పరిహారాలు ఇచ్చాడు. మనకు నాడీ జ్యోతిష్యం అని ఉంది. అంటే అట్టగా చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళకండి. వైద్యేశ్వరునికి వెళితే అక్కడ మన బొట్టనేలు చూపిస్తే అందులో మన పేరు వస్తుంది, మన తాత పేరు వస్తుంది, ముత్తాత పేరు వస్తుందని నేను ఒక 1,00,000 రూపాయలు తగలబెట్టించాను ప్రాక్టికల్ కోసం. ఇది వాస్తవం అవునా కాదా అని. పచ్చి మోసం. వైదీశ్వరన్ కోయిల్లో మన బొటనవేలు పెడితే మా మా నాన్నగారి పేరు వస్తుంది, మా తాతగారి పేరు వస్తుంది, మా ముత్తాతల పేరు వస్తుంది, నేను ఎక్కడ పుట్టానో వస్తుంది, మా ఆస్తి ఎక్కడుందో వస్తుంది, డాక్యుమెంట్లు కూడా వస్తాయి, మళ్ళీ కోర్టుకు వెళ్ళి అవి తెచ్చుకోవచ్చు అని పొరపాటును కనుక ఈ తమ్ములో కనుక నాన్న పేరు ఈ జన్మలో నాన్న పేరు మారింది అనుకోండి, పరిస్థితి ఏంటి? అమ్మ పేరు మారితే పరిస్థితి ఏంటి? ఇది దోచుకునేటువంటి వ్యవస్థ ఎక్కడ ఉందంటే వైదీశ్వరునికి. ఎందుకంటే మన ఆంధ్రులు మన తెలుగువాడు అక్కడికే పోతాడు. అది కాదు. నాడీ జ్యోతిష్య ఫలదీపిక అనేటువంటి గ్రంథంలో జన్మలేంటి, వాటి కర్మలేంటి, మళ్ళీ మనం ఎక్కడ పుడతాం అనేది క్లియర్గా ఇచ్చాడు. మనం చదవం, మాకు అవసరం లేదు. డేటా ఎంట్రీ చేసామా, దేవిక 16/3/82 2002 1:30 పుట్టింది, ఈయన పరిశీలన చేస్తారన్నమాట. ఇట్ట డేటా బేస్డ్ ఆస్ట్రాలజర్స్ ఎక్కువైపోయారు. కాబట్టి ఒక జ్యోతిష్యుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాడు ఏ జన్మలో ఏం తప్పు చేస్తే ఈ జన్మలో కర్మకారకుడిగా పుట్టాడు అని నిర్ధారణ చేయవచ్చు. వాడు చచ్చిపోయేటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాడు చచ్చిపోయే డేట్ చెప్పచ్చు, టైంతో సహా చెప్పచ్చు. వీడికి వివాహం ఎలా జరుగుతుంది, విడాకులు అవుతాయా, ఎలా అవుతుంది అనేది మొత్తము కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్లో మీ భవిష్యత్తు మొత్తం రెడీగా ఉంది. దాన్ని తెలుసుకోక అక్కడికక్కడ తిరిగి అసలు నువ్వు చేస్తున్న తప్పు రెడీ తెలియదమ్మా. మన మనసాక్షికి, నీ మనసాక్షికి నువ్వు తప్పు చేయనప్పుడు జ్యోతిష్యం తప్పనే ఉంది. నీ తల్లిదండ్రులని అనాథాశ్రమాల్లో పెట్టకుండా ఉండటం మంచిదని చెప్పాము కదా. అవును. సో కాబట్టి ఇప్పుడు మీకు 9 కర్మలు చెప్పుకొచ్చాను, వీటిలో ఒకటన్నా పాటించండి, తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి కర్మలు ఉన్నాయి, కర్మ అనుసరించి సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. కానీ ఏమంటారు, పూర్వజన్మలో మంచి చేస్తుంటే స్వర్గలోకంలో ఉండేవాడు అండి, రంభా ఉర్వశి మేనకలతో అక్కడ పబ్బులో ఎగురుతుండేవాడిని, ఏమిటో ఈ ఊళ్ళో మట్టి బురదలో కాళేసి తొక్కుంటున్నాను. అబ్బా నరకంలో కంటండి, బజ్జీలు బాగా వేస్తారటండి, అక్కడ కూడా పానీపూరి పెడతారటండి. స్వర్గము నరకము అనేటువంటిది మిథ్య, ఎవ్వడూ చూడలే. నీ మనసు మంచి చేస్తే, నీ జీవితంలో నీవు మంచి చేస్తే నీ వెనక వచ్చేటువంటిదే పుణ్యమే నీకు స్వర్గం. నిజంగానే గురుగారు, ఇవన్నీ చాలా మందికి తెలియక ఎవరెవరో ఏదో చెప్పిన మాటలన్నీ కూడా వినేసి నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చక్కగా అర్థమవుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.